నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. దసరా శరన్నవరాత్రులలో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారని దుర్గగుడి ఈవో సీనానాయక్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా కొందరు వీఐపీలు బంగారు వాకిలి నుంచే అమ్మవారిని దర్శించుకున్నారని, మిగిలిన వారు కూడా ఇదే రీతిలో దర్శించుకుంటే సామాన్య భక్తులకు మరింత త్వరగా దర్శనం లభిస్తుందని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్ కి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ కు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ కి ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ ను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వేద పండితులు గవర్నర్ కు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్ కి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నటువంటి ప్రోగ్రాం 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అధ్యక్ష. ఇది నేను చాలా మంది లేరు, నేను ఆ రోజు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉన్నాను. పెద్దలు బొత్స సత్యబాబు గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు, చాలా మంది 5 రూపాయలు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం. ఇది అన్నా ఎన్టీఆర్ పేరుతో పెట్టాం. ఒకవేళ పేరు పెట్టడానికి మీకు ఇష్టం లేకపోతే, మీ తాత పేరైనా మీ తండ్రి పేరైనా ఆ రెండూ ఇష్టం లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఆ పథకాన్ని నడిపించండి అని శాసనసభలో వేడుకున్నాం అధ్యక్ష. కానీ ఆ బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని కూడా ఎత్తేసి రాష్ట్ర ప్రజలకి ఎంత ఇబ్బంది గురి చేశారో మనందరం కూడా సాక్షులం. అయితే నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఇది 6వసారి, 4 ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు. మేము కూడా భయపడ్డాం. ఏంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే అదృష్టం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్రం నుంచి, ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి
ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసాం అధ్యక్ష. నూతనంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల లబ్ధి చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని తెలిపారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఇది ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్ కి డైరెక్ట్ గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష. దానికి ముందు జరిగినటువంటి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంట్ అయితే జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో 4 ట్యాక్స్ స్లాబ్లు ఉండేవి. ఈ 4 ట్యాక్స్ స్లాబుల్లోనూ 28%, 40% వరకు ఉన్నప్పుడు రకరకాలు ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం, రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష. ఏ ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ ని 2-3 పేర్లతో పిలిచేటప్పుడు ఒక ప్రాంతంలో అది 5% స్లాబ్లోను, మరో దగ్గర 18% స్లాబ్లోను, ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టి మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సూచించడం, వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం, కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 6 నుంచి 8 నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నింటినీ కూడా 4 గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని 2 ట్యాక్స్ స్లాబుల్లోకి వచ్చేటట్టు చేయడం. ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకనంటే 4 స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్ గా మనకు కనపడుతుంది 2 స్లాబుల్లోకి తేవడం అనేటువంటిది, కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష. పెన్ను క్యాప్, పెన్ను రీఫులు, పెన్ను స్ప్రింగ్, అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష. దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ ఏకీకృతం చేసి 2 తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు పట్టుంటుందని నేను అనుకుంటే అది 8 నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అంటే ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు, నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష. ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, ఎంత స్పీడ్గా చేసినా ఇది ఒక 4-5 నెలలన్నా పడుతుంది కదా అనుకున్నా అధ్యక్ష. కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేశారు. డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయాయి. టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అనంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్ఠించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువులు సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతోనే పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
గుంటూరులోని తక్కెళ్లపాడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ స్తంభాల గరువులోని వాటర్ ట్యాంకులను కలెక్టర్ అన్సారియా గారితో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫిల్టరేషన్ ప్లాంట్ లో నీటిని శుద్ధి చేస్తున్న ప్రక్రియను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. అలాగే ట్రీట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ట్రీట్మెంట్ బెడ్ పరిశీలన యంత్ర పరికరాలతో పనిచేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్తంభాల గరువులోని వాటర్ ట్యాంక్ పై వరకు అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. పాత వాటర్ ట్యాంక్ పై మూత లేకపోవడం వంటి సమస్యలను పెమ్మసాని పరిశీలించి అధికారులను వివరణ అడిగారు. అలాగే ఇటీవల నిర్మించిన వాటర్ ట్యాంకు గల ఇనుప మెష్లను మరమ్మతులు చేయించి పక్షులు వెళ్లకుండా పడి చనిపోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే అవసరమైన మరమ్మతులను తక్షణ చర్యలు కింద చేపట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్కి. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నారు. వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటరు తాగేవాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్తో తక్కెళ్లపాడు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్లపాడు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి. థర్డ్, ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు. సో ఈరోజు యాక్చువల్గా తక్కెళ్లపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేసాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు. వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. అయితే లాంగ్ టర్మ్లో ఇది 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి, ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి, పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక 3 తీసుకున్నాం. దాదాపు 5 కోట్ల, ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు అవుతుందంటున్నారు. అవి టెండర్లు కూడా పిలిచారు. దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కొంత వీడియో కెమెరా మానిటరింగు, తర్వాత మంత్లీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు శుక్రవారం అమలాపురం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతను మహాలక్ష్మీదేవి అలంకరణలో 4,42,00,000 కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. దీంతో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణ నువ్వు ఎలా చెప్తారా? కూడా
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గోదశివారి పాలెంలో కొలువైన శ్రీ విజయదుర్గ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని 3 లక్షల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకరణను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. ముమ్మిడివరం మండలం గోదాశివారిపాలెం శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ఈసారి 16వ సంవత్సరం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ గ్రామస్తులు 50 మంది కూడా నవరాత్రులు ఈ సంవత్సరం 11 అవతారాలుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి గ్రామస్తులు 50 మంది భక్తులు కూడా నిర్వహించుకుని 10 రోజులు కూడా ప్రతి సంవత్సరం వేసినట్టుగా అత్యంత వైభవంగా ఈ నవరాత్రి మహోత్సవాల్ని అలంకారాలతో విశేషమైనటువంటి అలంకారాలను అమ్మవారికి చేసి పూజా కైంకర్యాలతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ వారు ఈ యొక్క మహాలక్ష్మి అవతారంగా 5వ రోజు అమ్మవారి యొక్క సన్నిధిలో 30 లక్షల రూపాయల ధనంతో విశేష అయినటువంటి అలంకరణ చేసి అమ్మవారిని సంతోషాభరితంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సంతోషింపజేయాలని గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజున ధనాన్నంతా కూడా అలంకరించి ఉదయం నుంచి కూడా విశేష పూజా కార్యక్రమాలు, అదేవిధంగా లక్ష్మీ అవతారాన్ని అందరూ కూడా భక్త మహాజనులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని చాలా సంతోషాభరితంగా భక్తి పారవస్వానికి పాత్రులై ఉన్నారు. శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి నవరాత్రులు ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయండి. అది కూడా ఈ సంవత్సరం 11 రోజుల అవతారం అండి. 11 రోజుల అవతారంలో ఈరోజు 5వ రోజు మహాలక్ష్మీదేవి అవతారం. ఒక్కొక్క రోజు అవతారంలో ఒక్కొక్క విశిష్టత అండి. ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారం వలన మనకి డబ్బులతో 30 లక్షలు కలిపి మనకి అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు చాలా బాగా కనిపిస్తారు, బాగా అలంకరణ కూడా చేస్తారు. ఏవైనా నెరవేరలేని కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతున్నాయి. నేను వైజాగ్లో ఉంటున్నాను. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం పూజలు చేయించుకుంటాను. ఏదో ఒక రోజు పూజ చేయించుకొని నా మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉంటానన్నమాట. నల్లధనం బయటకు తీసి దేశ ప్రజలకు పంచుతానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఏమైందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు. కర్నూలులో త్రిగుణ క్లార్క్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10% లంచం తీసుకుని ధనవంతుల రుణమాఫీ చేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఎక్కడ ఉందన్నారు. ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రుణాలు రావడం లేదన్నారు. దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది 11 సంవత్సరాల క్రితం. నేను అడుగుతున్నాను సూటిగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఎన్ని కుటుంబాలకి మీరు 15 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారా లేదా? నాకైతే కనిపించటం లేదు, మీకో కనిపించటం లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం సంపూర్ణంగా విఫలమైంది. 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. బ్యాంకుల్లో నుంచి తీసుకున్నటువంటి అప్పుల్ని 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఎవరికి రుణమాఫీ చేశారు? రైతులకి ఏమన్నా చేశారా? గత 11 సంవత్సరాల్లో 0. పోనీ నిరుపేదలు, మహిళలు, జర్నలిస్టులు మీకెవరికైనా చేశారా? 0. ఎవరికి చేశాడు ఆయన ప్రభుత్వం? ఎవరైతే 100 కోట్లు పైబడి బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఎన్పిఏలు అయ్యారో
వాళ్ళ అప్పులన్నిటినీ మాఫీ చేశారు. ఎవరో వీళ్ళు? ఎక్కువ మంది గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడీలు 10% రుణం కమిషన్లు తీసుకున్నారు. 14.5 లక్షల కోట్ల రూపాయల్లో 10% అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అనుమానమే లేదు. 15 సంవత్సరాల్లోకి వెళ్తాను. పవన్ ను చూస్తే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కడుపు మంటగా ఉంటోందని, సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీలో జగన్ సైకో అని చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. అసలు పెద్ద సైకో బాలకృష్ణ అని, ఎన్టీఆర్, బసవ తారకమ్మ వంటి వారి కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ టెస్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి బాలకృష్ణ నోటికొచ్చిందల్లా మాట్లాడారని, చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొగిడేసరికి తన సైకో ఆలోచనల్ని బయటపెట్టారని విమర్శించారు. ఆనాడు అఖండ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచి సహాయం చేయాలని సీఎం హోదాల్లో జగన్ ఆదేశించారని గుర్తు చేశారు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి దిగుతున్నాడు చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో, అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు, అది ఇదని. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి, నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతాం. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు 10 రూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చంద్రబాబు గతంలో విషయం చిమ్మారని, ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని కామెంట్స్ చేశారు. ఈ దేవాలయాల నిర్మాణాన్ని, దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన సంకల్పము, ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే 10,000 రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన. రాష్ట్రమంతా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు. ఈయన గారు ఉన్నప్పుడు 10 రూపాయలు దానికి డొనేషన్స్ రాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు. 10,000 రూపాయలతో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో 2019వ సంవత్సరం నుంచి
ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 2038 కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని చిన్నతనం నుంచే పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించారని తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిదుర్గ అన్నారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని భాస్కరపేట అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు వంటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు తల్లులు పాల్గొని అంగన్వాడీ కేంద్రాలలో అందజేసే పౌష్టిక ఆహారాలతో రుచికరమైన వంటలను చేశారు. రుచికరంగా వండిన 3 తల్లులను ఎంపిక చేసి వారికి మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా శాంతిదుర్గ మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు ఆరోగ్య సమస్యలపై, పౌష్టిక ఆహారాలపై వినూత్న రీతిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. చిన్నతనం నుంచే పిల్లలను జంక్ ఫుడ్లకు దూరంగా ఉంచాలన్నారు. అందరికీ నమస్కారం అండి. పోషణ మాహ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ నెల రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు టాటా ట్రస్ట్ వారి సహకారంతో వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. మనకేంటంటే ఈ ఆహారపు అలవాట్లు మారుతుంది కాబట్టి చాలా రకాల వ్యాధులకి లోనవుతున్నారు. అది కాకుండా ఇప్పటి నుంచే పిల్లలకి మంచి పోషక పదార్థాలతో ఎలా వండి పెట్టాలి అనే విషయాల పట్ల అవగాహన కోసము ఈ కాన్సెప్ట్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా కొంతమంది తల్లులు వచ్చి ఇక్కడ వంటలు చేయడం జరిగింది. ఆ వంటలు నేను మా సూపర్వైజర్ టీం అందరూ కూడా, డాక్టర్ గారు అందరూ కూడా వాటిని టేస్ట్ చూసి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో, వార్డులో కూడా ఈ వంటల పోటీలు, ముఖ్యంగా ఏంటంటే మెన్ స్ట్రీమింగ్ అనేది కాన్సెప్ట్ ఉంది కాబట్టి మగవారందరికి కూడా ఆహార అలవాట్లు తెలియాలి కాబట్టి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి నెక్స్ట్ మేము ఆ ప్రోగ్రాం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అందరిలో కూడా అవగాహన, ప్రజల్లో కూడా మంచి ఆహార అలవాట్ల మీద అవగాహన తీసుకొని వచ్చేదానికి పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్నలోని వాహన ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ వద్ద వాహనదారులు దగ్గర ప్రైవేట్ సంస్థ జోబులు కొల్లగొడుతున్నారు. ప్రైవేట్ విధానంతో మోటార్ వాహనదారులకు తప్పని తిప్పలవుతున్నాయి. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ ఆటో బ్రేక్ కి ఆన్లైన్ లో 1000 రూపాయలుంటే 2000 కట్టించుకుంటున్నారని, నున్న వద్ద అడవిలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారని, జగ్గయ్యపేట నుంచి 120 కిలోమీటర్లు శ్రమపడి వస్తే గంటల కొద్ది ఆలస్యం అవుతుందన్నారు. మేము ఇక్కడ ఆర్టీఓ బ్రేక్ కోసం కొరకు వచ్చాము. 2 రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చారు మాకు. దీనికి గాను మాకు అక్కడ చలానా 1000 రూపాయలు అయితే ఇంకొక 1000 ఎక్స్ట్రా అంటండి. మరి ఆ మామూలు మాకు తెలీదు. 1000 ఎక్స్ట్రా అంట. ఆ 1000 తీసుకున్నారు. మళ్ళీ పొద్దున అన్నంగా వచ్చాం ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా కూడా మాది బ్రేక్ చేయలేదు. కనీసం ఇక్కడ తినడానికి ఫుడ్ లేదు, టీ లేదు, కూర్చోడానికి వసతి లేదు, ఏమీ లేదు. మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆటోకి ఒక 1000 రూపాయలు డీజిలు, ఒక 1000 రూపాయల ఖర్చులు, ఈరోజు తాలకం మొత్తం 3000 రూపాయలు. లాటానికి వెళ్ళాలో తెలియదు. చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేదు. మాకు అక్కడ మా నియోజకవర్గంలోనే ఆర్టీఓ ఆఫీసులో బ్రేక్ బండి పెడితే 1 అవర్లో మాకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు చాలా బెనిఫిట్గా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఆటో వర్కర్లు కానీ, డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, కమర్షియల్ వెహికల్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఈ దారిలో ఫిట్నెస్ ఏదన్నా లేకపోతే మళ్ళీ ఆర్టీఓ బండి ఆపి కేసు రాస్తున్నారు. మీకు బ్రేక్ లేదు కదా, నువ్వు ఎక్కడ దాకా ఎందుకు వస్తున్నావు అని. ఇది చాలా ఇబ్బంది. ఈ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం ఎమర్జెన్సీగా ఆపేయాలి. లేకుంటే దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్గా చూస్తున్నారు. మీరు దయచేసి దీన్ని ఆపేయాలని కోరుకుంటున్నాం. 1300 అయితే 13,000 కట్టించుకుంటున్నారు బ్రేక్కి. ఇక్కడ ఫుడ్ లేదు, టీ లేదు, ఏమీ లేదు. వర్షాలు, రోడ్లు కూడా బాగోలేదు. మేమేమో అక్కడి నుంచి వచ్చాము. 3000 పెట్రోల్కి అవుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,88,649 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
రాష్ట్రానికి ప్రత్యేకతను, సంస్కృతిని, ఐక్యతను ప్రతిబింబించే బతుకమ్మ, దసరా పండుగలు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తిరు మైదాన్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో కలెక్టర్ బిఎం సంతోష్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రజలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, ప్రజల సంస్కృతి పరిరక్షణలో రాష్ట్ర ఐక్యతను ప్రతిబింబించడంలో ముఖ్యమైనవని పేర్కొన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర స్థాపన సమయంలో ప్రజలందరినీ ఐక్యం చేసిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడనే వస్తే ఇదే గ్రౌండ్లో బతుకమ్మ జరుపుకున్నాము. అప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పినాను, లాస్ట్ ఇయర్ నా ఊరు మైసూరు, ఎప్పుడు కూడా దసరా అంటే మనకి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్, ఫ్లవర్ షో, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆహారాలు, ఇట్లా అన్ని ఫుడ్ మేళా, ఆహార మేళాని ఉంటుంది, ఫ్లవర్ షో ఉంటుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది, ఇట్లా రకరకాల ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదని ఒక మాట చెప్తే ఈ సంవత్సరం గుర్తు పెట్టుకొని ఒక 15-20 రోజుల ముందు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క గ్రౌండ్లో మనం ఈ టైం ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి జాయింట్ వీల్, తర్వాత డిస్కో డ్యాన్స్, ఇలాగే కొన్ని 3-4 పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి దీనిని సద్వినియోగం చేసుకొని మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి, ఇట్లాంటి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినారు, ఈ టైం మనం మొదలు పెట్టినాము, ఖచ్చితంగా నాకు భరోసా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ లైట్స్, ఇంకా ఎక్కువ ఈవెంట్స్, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, రకరకాల ఫుడ్ స్టాల్స్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రా, డ్యాన్స్, ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే మనం జరుపుకొని ఒక తెలంగాణ ఉద్యమానికి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం దీనిని ఇంప్రూవ్ చేసుకొని ముందు ఒక రోజు చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ మన గద్వాల్ మున్సిపాలిటీనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామం నుంచి, వేరే మండలం నుంచి అందరూ వచ్చి ఇక్కడ మంచిగా ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఉండొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న ఆకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.